అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్న గోదావరి ఓ కుటుంబ విషాదానికి సాక్ష్యంగా మారింది. అసలు ఆ కుటుంబాన్ని అంతటి నిర్ణయం తీసుకునేలా చేసిన పరిస్థితి ఏంటి? నూకరాజు కుటుంబం ఎందుకు గోదావరిలోకి దూకింది? కారు డ్రైవర్ను కొవ్వూరు దగ్గరే ఎందుకు దించారు? బ్రిడ్జ్ పైకి వెళ్లాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? ఇది కేవలం కుటుంబ సమస్యనా, వేధింపుల ఫలితమేనా, లేక బయటకు రాని మరో కథ ఉందా? గోదావరి అలల్లో ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతూ ఉంటే వారి చివరి మెసేజ్ మాత్రం ఎన్నో ప్రశ్నల్ని మిగిల్చింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డుకం రైలు వంతెనపై నుంచి ఆదివారం అర్ధరాత్రి పిఠాపురానికి చెందిన ఏఈ కుటుంబం గోదావరిలోకి దూకింది. ఏఈ నూకరాజు, ఆయన భార్య, కుమార్తె, మనవడు నీటిలోకి దూకారు. ఈత రావడంతో ఏఈ మనవడు ప్రాణాలతో బయటపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మిగతా వారి కోసం పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పిఠాపురంలో పంచాయతీరాజ్ ఏఈగా నూకరాజు పనిచేస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నదిలోకి దూకే ముందు నూకరాజు మరణ వాంగ్మూలం రాసి స్నేహితులు, అధికారుల గ్రూప్ లో పోస్టు చేశాడు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ వద్ద ఏఈ కుటుంబం నివాసం ఉంటోంది. ఆదివారం కాకినాడ నుంచి రాజమహేంద్రవరానికి కారులో నూకరాజు కుటుంబం బయలుదేరింది. కొవ్వూరు వంతెన వద్ద డ్రైవర్ను దించి నూకరాజు కుటుంబం కారులో వెళ్లింది. రోడ్కమ్ రైల్ బ్రిడ్జ్ పై కారు ఆపి వంతెనపై నుంచి నూకరాజు కుటుంబం దూకింది. నూకరాజు మనవడు రియాన్స్ కార్తికేయను జాలర్లు కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. గల్లంతైన నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాకినాడ రైఫిల్ షూటింగ్ ఆర్గనైజర్ షేక్ సాదిక్ ఖాన్ వేధింపుల కారణంగానే తమ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నూకరాజు సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు. తన అల్లుడు ఈ ఏడాది జూలైలో మరణించిన తరువాత కుమార్తెను షేక్ సాదిక్ ఖాన్ వేధిస్తున్నాడని వెల్లడించారు. ఆ వ్యక్తి కారణంగా తన కుమార్తెకు, మనవడికి ప్రాణహాని ఉందని, ఈ కారణంతోనే తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపారు. జీవితం అంటే ఏదో ఒక సందర్భంలో సమస్యలు రావడం సహజం. వాటిని సరైన క్రమంలో ఎదుర్కొంటే పరిష్కార మార్గాలు తప్పకుండా దొరుకుతాయని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. మీకు ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు వస్తే, ఉద్యోగరీత్యా తీవ్ర ఒత్తిడిలో ఉన్నా, సమస్యను ఎవరితోనైనా పంచుకోవాలని అనిపించినా మీకు సహకరించేందుకు హెల్ప్ లైన్ సెంటర్లు ఉన్నాయి. అందుకోసం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హెల్ప్ లైన్ 9152987821, స్నేహ ఫౌండేషన్ 04424640050 నంబర్ను సంప్రదించవచ్చు.